కనుమాయి సందేశం కనుమాయి సందేశం జీవధ్వని సందేశములు మీ కుటుంబాలకై జీవధ్వని సందేశములు ఆశీర్వాదాలు వినుమాయి సందేశం జీవధ్వని సందేశం మీరు వింటే కష్టాలు కన్నీళ్ళు మీకు ఉండవు. జీవధ్వని సందేశం మీరు వింటే కష్టాలు కన్నీళ్ళు మీకు ఉండవు. ఈ జీవధ్వని సందేశం వింటున్న మీకు మా జీవం గల దేవుని మందిరం పక్షాన మీకు నా వందనాలు. ఈ కార్యక్రమం ముందుగా ఒక చక్కనైన పాట విని ఆలకిద్దాం. ఈ ఛానల్ తిప్పకుండా చూడండి, మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. కలుషితమైన నా బ్రతుకుకు కరుణతో కృప చూపితివా. కలుషితమైన నా బ్రతుకుకు కరుణతో కృప చూపితివా. ప్రేమించితివా. కలువరిలో నా యేసయ్యా కఠినమైన శ్రమ పొందితివా.
ఈ సమయంలో మా డాడీ అయిన జాన్సన్ పాస్టర్ గారు దేవుని వాక్యం ఇస్తుండగా చక్కగా ఆలకిద్దాం. ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. గడిచిన రోజుల నుంచి ఒక వ్యక్తిని మనం గురించి ధ్యానం చేస్తూ వస్తున్నాం. ఆయన పేరు మెఫీబోషెత్. ఈ మెఫీబోషెత్ మనకి సమూయేలు 2వ గ్రంథం 9వ అధ్యాయంలో మనకు కనిపిస్తాడు. ఎవరి మెఫీబోషెత్ అంటే యోనాతాను కుమారుడు. యోనాతాను ఎవరంటే రాజు అయిన సౌలు కుమారుడు. ఒకనొక సమయంలో దావీదు నేను మేలు చేయటానికి సౌలు కుటుంబకులు ఎవరైనా మిలిగి ఉన్నారా అని అడిగినప్పుడు ఆ సౌలు కుటుంబంలో పనిచేసిన ఒక సేవకుడైన సీబా అనే వ్యక్తి వచ్చి, అయ్యా అక్కడ ఉన్నాడు, అతను లోదేబారులో ఉన్నాడు అని చెప్పాడు. లోదేబార్ అంటే ఆహారం లేని స్థలం. లోదేబారులు ఎక్కడున్నాడు? మాకీరు వెంట ఉన్నాడు. మాకీరు అంటే అమ్మబడటం, ఇంకా అమ్మబడే పరిస్థితి, పాపానికి అమ్మబడటం. మూడవదిగా కుంటి కాళ్ళు గలవాడు అని చెప్పాడు, అంటే బలహీనమైన పరిస్థితి. నాలుగోది అతని పేరు మెఫీబోషెత్ అని చెప్పాడు. మెఫీబోషెత్ అంటే సిగ్గుమాలుడు అని అర్థం. సిగ్గుమాలు పనులు చెప్తే వాళ్ళ మెఫీబోషెత్ అని అంటారు. నాలుగోది ఒంటరిగా ఉన్నాడు, ఒంటరివాడు. ఐదోది ఆదరణ లేక ఉన్నాడు. ఆరోది అలాంటి పరిస్థితుల్లో రాజు పిలిచాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎనిమిదోది పిలిచిన రాజు సొత్తు యావత్తు అతనికి ఇప్పించాడు. ఆమేన్. హల్లెలూయా. అందరూ కూడా హల్లెలూయా. 8 విషయాలు మనం నేర్చుకున్నాం. 9వ విషయం ఏంటంటే రాజు పిలిచాడు. పిలిచిన రాజు ఏమంటున్నాడు తెలుసా? ఆ వాక్యాన్ని మనం చదువుకుందాం. సమూయేలు 2వ గ్రంథం 9వ అధ్యాయం 13వ వచనం. మెఫీబోషెతు యెరూషలేములో కాపురముండి సదాకాలము రాజు బల్ల యొద్ద భోజనము చేయుచుండెను. అతని కాళ్ళు రెండును కుంటివి. ఆమేన్. ఆహారం సమృద్ధిగా లేని స్థలంలో ఉన్న ఈ మెఫీబోషెత్ అంట రాజు భోజనపు బల్ల దగ్గర కూర్చున్నాడట. గట్టి తప్పుడు అందరూ కూడా. ఎవరు బల్లది? రాజు భోజనపు బల్ల. రాజు భోజనపు బల్ల అంటే మామూలు విషయమా చెప్పండి? ఇన్ని ఆహార పదార్థాలు ఉంటాయి. సరిగ్గా ఆహారం లేని వాడికి సమృద్ధమైన ఆహారాన్ని ప్రభు ఆయనకి ఏర్పాటు చేసేది. హల్లెలూయా. ఏమండి అసలు ఆహారం ఏదంటే మనిషి డొక్కలో వెళ్ళిపోయింది, కడుపొత్త లోపలికి వెళ్ళిపోయింది. కానీ ఈ మనిషికి రాజు పిలిచాడు. పిలుపొందుకున్న తర్వాత అతను సొత్తు యావత్తు ఇచ్చాడు. ఆ తర్వాత ఈ మెఫీబోషెత్ అంట రాజు భోజన బల్ల దగ్గర కూర్చున్నాడట. ఆబాయ్, మనం కూడా కూర్చోవాలి రాజు భోజన బల్ల దగ్గర. అందుకే ప్రభు ఒక మాట అంటాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం చదవండి. ఇదిగో నేను తలుపునద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. ఆమేన్. అక్కడ అంటాడు, ఇదిగో తలుపు ఎద్దు నుంచి తలుపు తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరముని తలుపు తీసిన అతనితో నేను నాతో కూడా అతను కలిసి భోజనం చేస్తాం. ప్రైజ్ ది లార్డ్. ప్రభుతో భోజనం. హల్లెలూయా. ఈ రోజున ప్రభు మాట్లాడుతున్నాడు. ఎక్కడెక్కడ భోజనం చేశాను సంబరపడిపోవటం కాదు. రాజకీయ నాయకులు పిలిచి అక్కడ భోజనం చేశాను, ఆ ఫంక్షన్లో భోజనం చేసి ఈ ఫంక్షన్లో భోజనం చేశానని ఓ డంబాలు కొట్టుకోవడం కాదు. నువ్వు భోజనం చేయాల్సిందే నా రాజైన యేసయ్య సమక్షంలో. హల్లెలూయా. నా రాజైన యేసయ్య భోజన బల్ల దగ్గర నీవు భోజనం చేయి. అందుకే బైబిల్ చెప్తుంది 128వ కీర్తన 3వ వచనం చదవండి. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె నుండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు వలివా మొక్క వలె నుందురు. ఆమేన్. సరే అక్కడ అంటాడు, నీలోగిటి నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉంటుంది. నీ భోజన బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నీ భోజన బల్ల చుట్టూ నీ పిల్లలు
ఒలీవ మొక్కల వలె ఉంటారట. ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున ఆహారం లేని వ్యక్తి, సరైన ఆహారం సమృద్ధిగా లేని వ్యక్తి డైరెక్ట్ రాజు పిలిచాడు ముద్దపడేడ్రా, ఆహారం లేక కళ్ళుని లోపల పోయిన వీడికి అనల్లా రాజు, నా భోజన బల దగ్గర కూర్చో. అమ్మాయి రాజు పిలుపు, నా యేసయ్య పిలుపు అందుకొని నువ్వు కూడా రాగలిగితే ఆయన భోజన బల దగ్గర కూర్చుంటావు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. లేకపోతే ఆయన భోజన బల కింద పడే రొట్టె ముక్కలు తినాల్సి వస్తుంది. మనకి ఈ రోజున వాక్యం చెప్తుంది, ఆయన మాటకు లోబడి ఆయన మాటకి విధేయుడివై ఆయన కొరకు జీవించాలని ఒక తీర్మానం కలిగి ఉంటే ఆయన ఖచ్చితంగా ఆయన భోజన బల దగ్గర నిన్ను కూర్చోబెడతాడు. దేవునికి స్తోత్రం. ఆయన భోజన బల దగ్గర కూర్చోబెట్టాడంటే అర్థం ఏంటో తెలుసా? ఆయన వారసులుగా నిన్ను చేస్తున్నాడు. ఆయన కుమారుడిగా కుమార్తెగా నిన్ను చూసుకుంటున్నాడు కనుకనే ఆయన భోజన బల దగ్గర కూర్చోబెడుతున్నాడు. కనుక భోజన బల కింద పడి రెట్టు మొక్కలు ఎవరు తింటాయి? కుక్కలు తింటాయి, కుక్క పిల్లలు తింటాయి, పనోళ్ళు తింటారు. నువ్వు పనోడివి కాదు. నా ప్రభువు నమ్ముకొని నీవు వారసుడివి. గట్టిగా చప్పులు కొట్ట అందరూ కూడా. ప్రభు యేసు రక్తం ద్వారా కడగబడి నీవు వారసుడివే. నువ్వు వారసుడి కుక్క బతకటం కాదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మెఫీబోషెతు భోజన బల దగ్గర కూర్చున్నాడు. ఒక రోజున కానానీయులు పెరెజ్జీలు అనే వాళ్ళు ఇశ్రాయేలు మీద యుద్ధం ప్రకటించారు. యుద్ధం ప్రకటించినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ప్రార్థన చేస్తున్నారు, ప్రభువా మా 12 గోత్రాలు ఉన్నాయి కదా, ఈ కానానీయుల మీదకి ఎవరి దానికి వెళ్ళాలి అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు చెప్పాడు, యోధా గోత్రికులు పంపించమని చెప్పాడు. అప్పుడు యోధా వంశస్థులు కానానీయుల మీదకి యుద్ధం వెళ్ళారు. యుద్ధానికి వెళ్ళినప్పుడు వాళ్ళందరిని కూడా చంపేశారు. చంపేసిన తర్వాత కొంతమందిని పట్టుకొని వాళ్ళు కాళ్ళు చేతులు కోసివేసేసి వేల భోజన బల్ల కింద రొట్టె ముక్కలు తినేటట్టు చేశారంట. ఆ వాక్యం మనం చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం చదవండి. అప్పుడు ఆదోనిబేజుకు తమ కాళ్ళు చేతులు బొటనవ్రేలు కోయబడి 70 మంది రాజులు నా భోజనపు బల్ల కింద ముక్కలు ఏరుకొనుచుండిరి. నేను చేసినట్లే దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చినను. వారు యెరూషలేమునకు అతని తోడుకోని రాగా అతడు అక్కడ చనిపోయాను. చూసారా, ఆ పట్టుకొని వచ్చి కాళ్ళు చేతులు కోసారే వీళ్ళంట 70 మంది రాజులంట. ఎవరు వీళ్ళు? ఆహారం లేకుండా వాళ్ళు కాదు వీళ్ళు కూడా రాజులే. సమృద్ధమైన ఆహారం ఉంది వీళ్ళకే. కానీ వీళ్ళు ఓడిపోయిన తర్వాత పట్టుకొని కాళ్ళు చేతులు కోసిన తర్వాత వీళ్ళ దగ్గర, ఎవరి దగ్గర? యోధా వంశస్థుల బల్ల దగ్గర రొట్టె ముక్కలు తినేటట్టు చేశారంట రాజులని. ప్రైజ్ ది లార్డ్. గమనించండి, ఆ 70 మంది రాజులు ఏం చేస్తున్నారు తెలుసా? భోజనపు బల్ల క్రింద ఉన్నారు. కానీ ఆహారం లేని మెఫీబోషెతు, దరిద్రులేని మెఫీబోషెతు, ఒంటరివాడైన మెఫీబోషెతు రాజు భోజన బల్ల దగ్గర కూర్చున్నాడు. గట్టి తప్పుడు కొట్ట అందరూ కూడా. హల్లెలూయా. రాజును సైతం గడ్డి తినిపించగలిగిన వాడు నా ప్రభువైన యేసుక్రీస్తు. ఆదం లేక ఒంటరిగా ఉన్నావా? నా ప్రభు పిలుస్తున్నాడు, రా. నా ప్రభు స్వరవిని తలుపు తీస్తే నీతో అతను దేవుడితో కలిసి నువ్వు భోజనం చేస్తావు. ఆయన భోజన బల దగ్గర కూర్చోవాలంటే ఆయన పిలుపుకు నీవో లోబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అంటది కానాను స్త్రీ అంటది, అయ్యా నా కుమార్తెకి స్వస్థత చెయ్యే, నా కుమార్తెను బాగు చెయ్యే అని ఆమె ఏడుకుంటా ఉంటే అప్పుడు ప్రభు అంటాడు, రొట్టెని తీసుకొచ్చి కుక్క పిల్లకి ఇటు యుక్తమో కాదు అని చెప్తుంటే అప్పుడు ఆమంటది, ఆ వాక్యం చదవండి. మత్తయి సువార్త 15వ అధ్యాయం 27వ వచనం. ఆమె, నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును గదా అని చెప్పెను. ఆమేన్. భోజనం బల్ల కింద పడి రొట్టె ముక్కలు ఎవరు తింటాడు చెప్పండి? చెప్పాలా? కుక్క పిల్లలు తింటారు. 70 మంది రాజుల చేత ఈ భోజన కింద పడే రొట్టె ముక్కలు నా యేసయ్య తినిపించాడు. నా యేసయ్యకి వ్యతిరేకంగా నువ్వు చేస్తే, వ్యతిరేకమైన నిర్ణయాలు చేస్తే, వ్యతిరేకమైన పనులు చేస్తే నువ్వు భోజన బల్ల దగ్గర కాదు కూర్చున్నది, భోజన బల్ల కింద పడి రొట్టె ముక్కలు తింటావు. మరి ఈ రోజున ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, నిన్ను నేను భోజన బల్ల దగ్గర కూర్చోబెడతాను. హల్లెలూయా. భోజన బల్ల కింద కాదు, భోజన బల్ల పైన కూర్చోబెడతాను. దేవునికి స్తోత్రం. కనుక ఈ రోజున మెఫీబోషెతు ఎక్కడ కూర్చున్నాడు తెలుసా? ఆహారం స్థలంలో ఉన్న అతను
రాజైన దావీదు భోజన బల్ల దగ్గర కూర్చున్నాడు. ఈ రోజు నిన్ను కూడా ఆయన అంటాడు, నాతో కలిసి మీరు భోజనం చేయండి. హల్లెలూయా. ఎప్పుడు తెలుసా? మీరు నా స్వరం విని తలుపు తీసిన ఏడరా అంటున్నాడు. కనుక ఈ రోజున సమృద్ధి అయిన ఆహారం నీకు కావాలి అని అంటే నీవంటే దేవుని కొరకు సాక్షిగా నిలబడాలంట. దేవునికి స్తోత్రం. అందుకే రాజైన సొలొమోను దగ్గరికి సమృద్ధి అయిన ఆహార భోజనం బల దగ్గర ఉంది అని వ్రాస్తాడు. ఆ వాక్యాన్ని మనం చదువుకున్నాం. రాజుల మొదటి గ్రంథం 4వ అధ్యాయం 27వ వచనం. మరియు రాజైన సొలొమోను భోజనపు బల్ల యొద్దకు వచ్చిన వారందరికీ ఏమీ తక్కువ కాకుండా అధికారులలో ఒకడు తాను నియమింపబడిన మాంసమును బట్టి ఆహారము సంగ్రహముగా చేయుచూ వచ్చెను. ఆమేన్. రాజైన సొలొమోను భోజనం బల్ల దగ్గరట ఏమీ తక్కువ కాదంట. హల్లెలూయా. అధికారులు కానీ ఎవరైనా ఎంతమంది వచ్చినా సమృద్ధైన ఆహారం సొలొమోను రాజు భోజన బల దగ్గర ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది వచ్చినా దేవుని యొక్క సన్నిధికి నడిపించబడితే వాళ్ళకు కూడా ప్రభు సమృద్ధైన దేవుని యొక్క వాక్యమైన ఆహారాన్ని పంచుతాడు. హల్లెలూయా. ఎంతమందిని సరే దేవుని దగ్గరికి నువ్వు నడిపించగలిగితే ఆయనట సమృద్ధైన ఆహారాన్ని ఆయన నీకు కలుగు చేస్తాడంట. నేను స్తోత్రం చెప్పండి అందరూ కూడా. కనుక ఈ రోజున దేవుని యొక్క వాక్యం వింటున్న నీవు, వాక్యాన్ని గ్రహిస్తున్న నీవు ఎంతమందికి దేవుని యొక్క మాటలు చెప్తున్నావు? ఎంతమందికి దేవుని యొక్క వాక్యాన్ని వినిపించగలుగుతున్నావు? ఈ రోజున వాక్యం వింటున్న నీవు అనేకులకు నీ విన్న వాక్యాన్ని పరిచయం చేయాలి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆయన భోజన బల దగ్గర, సొలొమోను రాజు భోజన బల దగ్గర సమృద్ధైన ఆహారం ఏమి తక్కువగా అట్లా. కనుక ఆయన నా దేవుడైన నా యేసే భోజన బల దగ్గర కూడా సమృద్ధైన ఆహారం ఉంది. ఆమేన్. కనుక ఎంతమంది వచ్చినా ఈ ఆహారం పంచబడతానే ఉంటుంది. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. కనుక నువ్వు పొందుకున్న ఈ భోజనాన్ని, నువ్వు తిన్న ఈ ఆహారాన్ని, నువ్వు తిన్న ఈ భోజనాన్ని అనేకులకు పరిచయం చేసి వాళ్ళని దేవుని మందిరానికి నువ్వు నడిపించి వాళ్ళను కూడా ఎక్కడ భోజన బల దగ్గర నీవు కూర్చోబెట్టాలి. భోజన బల దగ్గర కూర్చోబెడతామంటే దేవుని యొక్క సన్నిధులను వాళ్ళు కూర్చోబెడితే వాళ్ళకు దేవుని వాక్యమనే సమృద్ధైన ఆహారము పంచబడిద్ది. ఆమేన్. అందుకే నెహెమ్యా ఏం చేస్తాడు తెలుసా? అనేకమైన అన్ని జనాంగాన్ని పిలిచి వాళ్ళని ఆయన భోజన బల దగ్గర కూర్చోబెట్టారట. కనుక మనం కూడా అన్ని జనాంగానికి వెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించి దేవుని గురించి వాళ్ళకు పరిచయం చేసి వాళ్ళని ఎక్కడ కూర్చోబెట్టి తెలుసా? యేసయ్య సన్నిధిలో కూర్చోబెట్టాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ వాక్యాన్ని మనం చదువుకుందాం. నెహెమ్యా గ్రంథం 5వ అధ్యాయం 17వ వచనం. భూమి సంపాదించుకొనిన వారము కాము, నా భోజనపు బల్ల యొద్ద మా చుట్టూనున్న అన్యజనులలో నుండి వచ్చిన వారు గాక యూదులను అధికారులను 108 మంది కూర్చొని ఉండిరి. ఆమేన్. నెహెమ్యా భోజన బల చుట్టంట అన్ని జనులే కాదు, అధికారులతో కూడా 150 మంది అధికారులు కూర్చొండబెట్టారంట. దేవునికి స్తోత్రం. ఒక్క వ్యక్తి అన్ని జనాంగాన్ని 150 మందిని దేవుని యొక్క సన్నిధికి నడిపించాడు. ఈరోజు నువ్వు ఎవరు నడిపిస్తున్నావు? ఒక్క ఆత్మనైన దేవుని సన్నిధికి నడిపిస్తున్నావా? ఒక్కలైన దేవుని మందిరంలో యేసు క్రీస్తుని గురించి మాట్లాడి పరిచయం చేస్తున్నావా? నువ్వు కూర్చోవడం కాదండి. భోజన బల దగ్గర 150 మందిని నెహెమ్యా కూర్చోబెట్టాట భోజనపు బల దగ్గర. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. అనేక మంది దేవుని యొక్క వాక్యం ప్రకటించు, దేవుని గురించి చెప్పు, వాళ్ళ దేవుని యొక్క మందిరాన్ని తీసుకురా. వాళ్ళ దేవుని మందిరాన్ని తీసుకొచ్చామంటే అర్థం ఏంటి తెలుసా? ఆయన భోజన బల దగ్గర కూర్చోబెట్టామని అర్థం. కనుక ఆయన భోజన బల దగ్గర సమృద్ధైన ఆహారం ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. ఏమి తక్కువ కాకుండా సమృద్ధైన ఆశీర్వాద దీవెన నీకు రావాలంటే ఎక్కడికి రావాలి తెలుసా? ఆయన స్వరం విని తలుపు తీసి అతనితో నువ్వు కలిస్తే, నువ్వు కలిసి అంటే ఎవరు అతను అంటే నా ప్రభు అయిన యేసుక్రీస్తు కలిసి భోజనము చేస్తాం. కనుక ఈ రోజున ఒంటరిగా ఆధారం లేకపోయి ఉన్న పరిస్థితిలో మెఫీబోషెత్ అనుకున్నాడా రాజు భోజన దెబ్బల దగ్గర తింటానని? 5 సంవత్సరాల వయసులో కాలిపోయిన వ్యక్తి. ఏమండి, రాజు భోజనం రుచి తెలియదా మనిషికి? కానీ రాజు అయిన దావీదు జ్ఞాపకం చేసుకున్నాడు. హల్లెలూయా. అలాగనే ఈ రోజు దేవుడు కూడా నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ప్రభు కూడా నిన్ను జ్ఞాపకం చేసుకొని నీతో కలిసి భోజనం చేయాలనుకుంటున్నాడు ఆయన. కానీ ఈ రోజున ఆయన వాక్యం విని, ఆయన మాట విని దేవుని సన్నిధిలో నిలవగలిగితే నీతో కలిసి ఆయన భోజనం చేస్తాడు.
ఆమె ప్రైజ్ ద లార్డ్. ఒక అధికారి పక్కన కూర్చుని భోజనం చేసామనుకో తెగ సంతోషపడిపోతుంటాడు. ఎమ్మెల్యే పక్కన కూర్చున్న, మంత్రి పక్కన కూర్చున్నా. కానీ నా ప్రభు అంటాడు, నాతో కలిసి కూర్చోండి. గట్టి తప్పులు కొట్ట అందరు కూడా హల్లెలూయా. నాతో కలిసి కూర్చోండి, నా భోజనం పల దగ్గర సమృద్ధి అయిన ఆహారం ఉంది కనుక నాతో కలిసి మీరు భోజనం చేయండి అని ప్రభు చెప్తున్నాడు. ఆయన వాక్యాన్ని, ఆయన స్వరం నువ్వు వినగలిగితే నువ్వు రాగలుగుతావు. ప్రైజ్ ద లార్డ్. మెఫీబోషెతుకు పిలుపు వచ్చిన వెంటనే బయలుదేరాడా లేదా? బయలుదేరి రాజైన దావీదు దగ్గరకు వచ్చి సాష్టాంగ నమస్కారం చేశాడు. అయ్యా, చచ్చిన కుక్క వంటి వాడిని నన్ను పిలిచేవాడు బాబు అంటుంటే అప్పుడు దావీదు అంటాడు, నిన్ను నా భోజనం బల దగ్గర కూర్చోబెడుతున్నా. ఆహా, ప్రైజ్ ద లార్డ్. నోరు ఊరిపోతుంది రాజు భోజనం బల దగ్గర. రకరకాల వంటకాలు, వండుకున్న కూరని వేడి చేసుకుంది ఎట్లా, వండుకున్న నన్ను వేడి చేసుకుంది ఎట్లా, రకరకాల కూరలు. కారణం ఏంటంటే సమృద్ధి. ప్రైజ్ ద లార్డ్. నా యేసయ్య దగ్గరికి వస్తే నీకు కూడా సమృద్ధే. నా యేసయ్య సన్నిధిలో కూర్చుంటే నీకు కూడా సమృద్ధే. నీ పిల్లలైనా నీ కుటుంబమైనా సమృద్ధిగా ఆశీర్వదించబడాలంటే దేవుడు పిలుస్తున్నాడు, రా ఆయన భోజనం బలని దేవుని మందిరానికి రా. ఆయన భోజనాన్ని తినో, ఆహారం అనే వాక్యాన్ని నువ్వు నెవరవేయగలిగితే ఆయన ఖచ్చితంగా మెఫీబోషెతుని దీవించిన దేవుడు నిన్ను కూడా దీవిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక నీ జీవితంలో ఇక ఆశీర్వదించబడమనుకోవట్లేదు, నిన్ను ఈ జీవితంలో ఎదగమనుకోవట్లేదు. కానీ ప్రభు చెప్తున్నాడు, ఈ రోజు మా పిలుపు పొందుకొని నువ్వు రాగలిగితే నేను నీతో కలిసి భోజనం చేసి నిన్ను నేను ఆశీర్వదిస్తాను. గట్టిగా చప్పట్లు అని ప్రభు ఈ రోజున మనతో మాట్లాడుతున్నాడు. కనుక ఈ రోజున వాక్యమైన ప్రియ సోదరి సహోదరుడా, ఆయన భోజన బల దగ్గరికి రాగలిగితే నీకు సమృద్ధి. ప్రైజ్ ద లార్డ్. ఎక్కడికి వెళ్ళి చిరు తిండి తినటం కాదు. దేవుని మందిరానికి రా. దేవుని మందిరానికి వచ్చేసి దేవుని మందిరం వాక్యం ఆహారం తిను. ఏదమ్మా మందిరానికి రాలేదో పెళ్ళికి వెళ్ళండి, పెళ్లి భోజనానికి. ఏదమ్మా రాలేదో ఆ గృహం ఓపెన్ చేశారంటే గృహప్రవేశానికి వెళ్ళాను. ఆ భోజనం ఈ భోజనం తింటమే కానీ అరక్క గ్యాస్ ట్రబుల్ వచ్చి హాస్పిటల్ చుట్టూ తిరగటం ఆ భోజనం తింటే తినవలసిన భోజనం ఏంటో తెలుసా? దేవుని వాక్యం అనే భోజనం. గట్టిగా చప్పట్లు. ఈ భోజనం తిన. ఆదివారం ఈ భోజనం తినకుండా వాళ్ళు పిలిచారు వీళ్ళు పిలిచారని ఎక్కడ టెంట్ ఎత్తే అక్కడికి వెళ్ళి భోజనం చేయటం కాదు. ఇక్కడ ఒక టెంట్ వేయబడింది. హల్లెలూయా. దేవుని మందిరానికి రా, దేవుని మందిరంలో భోజనం చేయి. సమృద్ధి అయిన దీవెన ఆశీర్వాదం దేవుణ్ణి సొంతం చేస్తాడు. ప్రభువా, ఇంతకాలం నాయన నీ మందిరాన్ని ఎగ్గొట్టి నీ మందిరానికి రాకుండా అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి జీవితాన్ని శాపంగా మార్చుకున్నాం ప్రభువా. ఇక మీదట మెఫీబోషెతు వలె మీ పిలుపు అందుకొని ప్రభువా నీ మందిరంలోకి వచ్చి నీ వాక్యమైన ఆహారాన్ని నీ భుజిస్తావు నాయన అని ఒక తీర్మానం చేసుకుంటే మీ కొరకు నేను ప్రార్థన చేస్తా. మీకు ఎక్కడ పనితో అక్కడ మీరు చేపెట్టుకుని మీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. ఇంతవరకు ప్రభునితో సూటిగా మాట్లాడిన విషయాలు యేసయ్యా మెఫీబోషెతుతో మాట్లాడినట్లుగా నాతో కూడా మీరు మాట్లాడినందుకు ఈ స్తోత్రాలు. ఆయన మెఫీబోషెతు వలె ప్రభా కాకుండా మెఫీబోషెతును ఆయన లోదేబారులో మాకేనంటే కుంటి కాళ్ళు కలిగి మెఫీబోషెతు సిగ్గుమని పేరు కలిగిన వారై ఒంటరిగా ఆదరణ లేక రాజు పిలుపు మేరకు వచ్చి సొత్తు యావత్తును సంపాదించుకో భోజన బలకు దగ్గర సదాకాలం నిలిచిపోయినట్లుగా మీ వాక్యాలు మా జీవితాలు కూడా సదాకాలం నిలిచే ధన్యతను మీరు కలిగించండి. ఎవరైతే బలహీన చేపెట్టుకున్నారు ఆ బలంలో ప్రతి మైగ్రేన్ టాలెంట్, ప్రతి స్పాండైటిస్, ప్రతి అపెటిస్ ప్రతి హెచ్ఐ పేషెంట్ హీల్గా మందిని మాకు చేసేసి ప్రతి క్యాన్సర్ లైవ్ పోగుడు కాకుండా తెప్పిస్తాం. ప్రతి అల్సర్, ప్రతి బీపీ, ప్రతి షుగర్ 4 రిపోర్ట్లు వచ్చి గాక రత్తి బిరిపేల భాషలమా ప్రతి మోకాలెప్పుడు ప్రతి నడుల ప్రేస్తున్నాము ప్రతి థైరాయిడ్ సమస్యలు విడిపిస్తుంది కలిసి స్తోత్రాలు తెలుస్తున్నా ప్రభా. కిడ్నీ రోడ్లు కరిగిపోవుడుగా జ్ఞాపిస్తున్నా ప్రభా. సంతాన బిడ్డలు గర్భాలు ఓపెన్ గాక రాస్తారా బతిని బరికరాల భాష వీటిపై కుటుంబాన్ని కలుపుతున్నది కై స్తోత్రాలు. గర్భిణీ శిశువుని డెలివరీ గ్రీస్తున్నది కై స్తోత్రాలు. సౌతుల పిల్ల సదులో తాయుతుని శాపర బరికందర బరికలమా సౌతుల తమ స్థితిని కలుగుచే ప్రభా. ఉద్యోగుల బిడ్డలకు ఉద్యోగం దాయిచ్చండి. అభిషేకం మెడిగా దాయిచ్చండి. ప్రతి చాతుపరి చీకటి పీడించబడిన ప్రతి కుటుంబాన్ని యేసు నామములో
ఇంట్లోంచి టచ్ దెమ్ నేమ్ ఆఫ్ జీసస్. ప్రతి రోగాన్ని ప్రతిబంధి ఇప్పుడు యేసు నామములో క్యూర్ అవుట్ రైట్ నౌ. ఫ్రీ టచ్ నామములో అద్భుతం జరిగించి స్వస్థ చేకూర్చమని నజరేయుడైన యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. నందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ జీవధరి సందేశాలు మీ ఆత్మీయ జీవితాన్ని ఎంతో బలపరుస్తున్నాయి కదా. చివరి ప్రార్థన ఏకీపించినప్పుడు మీ జీవితాలు అద్భుతాలు జరుగుతున్నాయి కదా. లక్షల మందికి సువార్త అందించడానికి ఈ భారభరితమైన పరిచర్యకి మీరు సహకరించాలనుకుంటున్నారా? ఖచ్చితంగా మా ఈ పరిచర్యలో మీరు సహకారులుగా ఉండాలని ప్రభుపేట మీకు మనవి చేస్తున్నాను. ఈ భారభరితమైన ఈ పరిచర్య లక్షల మందికి సువార్త అందించడానికి కేవలం 1,000 రూపాయలు మాత్రమే ఎపిసోడ్ ఖర్చు అవుతుంది. దయచేసి ఈ 1,000 రూపాయలు మీరు కనుక ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయగలిగితే లక్షల మంది జీవితాల్లో మీరు గొప్ప ఆశీర్వాదానికి కారకులుగా మార్చబడతారు. కనుక దయచేసి మీరు ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేయండి. మీ జీవితాల దేవుడు అద్భుతాలు చేస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. వందన. కార్యక్రమము మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే మమ్మల్ని సంప్రదించండి లేదా ఫోన్ చేయండి. మా చిరునామా జీవం గల దేవుని మందిరం, శారదా కాలనీ, 29వ లైన్, గుంటూరు 2. మా ఫోన్ నంబర్లు 9848473144. మరొక నెంబరు 8008886257. మీ అందరికీ నా వందనాలు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంకు స్పాన్సర్ చేయదలిచిన వారు ఆన్లైన్ అకౌంట్ ద్వారా పంపించగలరు. మా అకౌంట్ నెంబర్ ఎన్ జాన్సన్, అకౌంట్ నెంబర్ SBI 302329444725, అరండల్పేట్, గుంటూరు. IFSC కోడ్ SBIN 00001015.